హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఒక్కొక్కసారి మన ఇంట్లో టిఫిన్లు మిగిలిపోతూ ఉంటాయి కదా, చపాతీ అలాంటివి మిగిలిపోతే మళ్ళీ తినొచ్చు. కానీ కట్టె పొంగలి అదేనండి పప్పు పొంగలి లాంటివి మిగిలిపోతే చల్లగా అయిపోతే తినబుద్ధి కాదు కదా. మరి అలాంటి పప్పు పొంగలితోటే వేడివేడిగా ఇలా స్నాక్స్ చేసి పెడితే ఇంట్లో అందరూ కమ్మగా లాగించేస్తారు. పప్పొంగలితో బోండాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని మిగిలిపోయిన పప్పొంగల్ని, అంటే ఇంచుమించు 1 కప్పు ఉందండి, ఆ పప్పొంగల్ని బౌల్లో వేసుకొని అందులో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేశాను. ఇందులోనే కొద్దిగా కట్ చేసుకున్న పచ్చి కొత్తిమీరని కూడా వేశాను. మనం బియ్యం పిండి గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఆ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము పప్పు పొంగలి బియ్యం పిండి గోధుమ పిండి కొత్తిమీర సాల్ట్ అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా అయింది కదా, ఈ టైంలో చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని బోండాల పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బోండాల పిండి మనము ఎలాగ కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఈ బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. మనకు పప్పు పొంగలి అప్పుడప్పుడు మిగిలిపోయినప్పుడు ఇలాగా బోండాలు చేసి పెడితే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ బాగా ఇష్టంగా తింటారు. చూడండి, పిండి ఇప్పుడు మనకు బోండాల పిండిలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ పిండి మీద మూత ఉంచి ఒక్క 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే పిండి బాగా నానిపోయి ఉంటుందండి. మనం వేసుకున్న బియ్యం పిండి గోధుమ పిండి అంతా కలిపాం కదా, బాగా నానిపోయింది. మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని కాగనివ్వాలి. అది కాగేలోపు మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, సాఫ్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనము కాగిన ఆయిల్లో కొద్దిగా బోండాల్లాగా వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్లో బోండాలు వేసుకోవాలి. చపాతీ పిండి దోశ పిండి ఇలాంటివి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకుంటాం కదా. కానీ ఉప్మాలు పప్పు పొంగళ్ళు బొరుగులు ఇలాంటివి మిగిలిపోతే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కుదరదు కదా, చల్లగా అయిపోతే వాటిని తినలేము. అందుకే ఇలా వేడివేడిగా బోండాలు చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు బోండాలను అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా వేగిపోతాయి. అన్ని బోండాలు రెడ్ కలర్గా వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బోండాల్లోకి మనకు పప్పుల చట్నీ లేదంటే ఉల్లికారం చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. మనం ఆల్రెడీ పప్పు పొంగల్లోకి పల్లి చట్నీ చేసుకుంటాం కదా, అది మిగిలి ఉంటుంది కదా. పప్పు పొంగల్ మిగిలినప్పుడు ఆటోమేటిక్గా చట్నీ కూడా మిగిలి ఉంటుంది. ఆ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా బోండాలు సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బోండాలు గోల్డెన్ కలర్కి వచ్చేసాయి కదా, వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, వేడివేడిగా కట్టె పొంగలి లేదా పప్పు పొంగలి బోండాలు రెడీ అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీ లేదా ఉల్లికారం చట్నీ ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయి, అదిరిపోతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇవి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారు. పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినొచ్చండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి లోపల. బోండాలు టేస్ట్ అయితే అదిరిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.